I'll give you my background, where I started my law and how I practiced in the district court and how I ended up going to Australia, England, Canada, America, Geneva. I was the first man. Recently, our Supreme Court ex-judge is also appointed as Chief Justice of India. Yes, Bennett. What's his name? Of the ICJ. Post of Justice. ICJ. Hey, ICJ. The old student, sir, what's his name? Bandari. Justice Bandari. Yes, Justice Justice Bandari. Bandari. He was a professor and everything. He went to International Court of Justice. But Managoda Boch, why can't we go? Engineer Boch, I'm here, I've gone, I'm doing it. You can also do it. It's all here. That's all. So I'm going to motivate my people also. I'm going to picture that, bank picture. Adi laptop. Yeah. Everything is ready? Yes. Shall we go there? Let's be public. Let's take some of the brochures. Yeah. Some of the brochures I bought. We'll do one thing. We'll keep this back here. I don't know foils ఉంటాయి సార్ తెచ్చుకోండి it's all our material. I don't want to lose anything. Without anyone about the rules and practice how A.V. Sundaragaru, please. Friends and my colleague advocates, I request all the electronic media, please kindly cooperate. I wanted to introduce my chief guest of this program today, for Mr. Kaveti Srinivasarao Garu. First of all, he will address the press. Please. It was just one second. I just want to thank the President and the Secretary who has invited me for this Bezawada bar. I know it's 1900s bar. This is the oldest bar and the largest bar in, I guess, in both the states. Thank you very much, sir. ఈరోజు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఐ ప్రాక్టీస్ ఇమిగ్రేషన్ లా అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో చాలా కంట్రీస్లో చేస్తాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చాలాసార్లు H1B ఇది మన ఫ్రాడ్సే కానీ, విజిటర్ వీసా ఫ్రాడ్సే కానీ చాలామంది మన వాళ్ళు, ఎందుకంటే ట్రావెల్ ఏజెంట్స్ వీసాలు చేసి వాళ్ళు డిపోర్ట్ అవుతున్నారు. అంటే చాలామంది మన పౌరులు, సిటిజన్స్, స్టూడెంట్సే కానీ, వర్క్ పర్మిట్సే కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు. చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి వీసా ఫ్రాడ్లు. అవన్నీ కాకుండా ఉండాలంటే మన లాయర్లు ఇన్వాల్వ్ అవ్వాలి ఈ ఇమిగ్రేషన్ ప్రాక్టీస్లో. ఇమిగ్రేషన్ లా అనేది లాలో ఒక భాగం అది. కానీ చాలామంది మన ఇండియన్ అడ్వకేట్స్ అది అంటే మనకు ఇండియన్ లాలో మనకి ఇమిగ్రేషన్ లా అనేది టీచ్ చేయరు. సో నేను ఎందుకు వచ్చానంటే ఐ జస్ట్ వాంట్ టు అంటే గివ్ సమ్ ఇన్సైట్స్ వీళ్ళకు, మన అడ్వకేట్స్, బెజవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్కి, అంటే ఇమిగ్రేషన్ లా ఏంటి, వాటికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అంటే మనం ఎలా వర్క్ పర్మిట్స్ తీసుకోవచ్చు, H1B ఫ్రాడ్లు కాకుండా ఎలా చూసుకోవచ్చు. దాని తర్వాత స్టూడెంట్స్ కూడా చాలాసార్లు ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టుకొని ఫారిన్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి డిపోర్ట్ అవుతున్నారు. అలాంటివి కాకుండా ఉండాలంటే మన లాయర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు? డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చెయ్యాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది ట్రావెల్ ఏజెంట్స్లు 2 లక్షలు 3 లక్షల కోసం అన్ని దొంగ పేపర్లు పెట్టేసి, అంటే మిస్రిప్రజెంటేషన్ చేసి, ఇక్కడి నుంచే మీరు అమెరికా పోయేటప్పుడు ఫీజులు కట్టాలని అబద్ధాలు చెప్పడం, దొంగ కాలేజీలకు పంపించటము, దొంగ ఎంప్లాయర్లకు అప్పచెప్పటము, అంటే ఇవన్నీ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మన 2 ఆంధ్ర రాష్ట్రాల్లో. సో అలాంటిది కాకుండా ఉండటానికి మనం ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనకు జాబ్ ఆఫర్స్ వస్తే, ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో స్కాట్లాండ్లో ఉద్యోగాలు వచ్చేసారు, మాకు కెనడాలో ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు కెనడాలో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు. అట్లా చాలా వీసా స్కామ్లు జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండాలంటే మన లాయర్లు ఈ న్యూ ఇమిగ్రేషన్ లా అది కొంచెం వాళ్ళు తెలుసుకోగలిగితే మనం జాగ్రత్తగా చేసుకొని పేపర్ వర్క్, ఎందుకంటే అక్కడి నుంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. ఆ కాంట్రాక్ట్స్ వీళ్ళు రివ్యూ చేయగలుగుతారు మన లాయర్స్. ఇంకోటి వాళ్ళు చెప్పగలుగుతారు కొంత బేసిక్ రీసెర్చ్ చేసి, ఆ కంపెనీ అసలు ఓల్డ్ కంపెనీయా, కొత్త కంపెనీయా, అసలు ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. మనకు అన్నీ కూడా ఆన్లైన్లో మీకు అన్నీ రీసెర్చ్ చేస్తే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లాగా బయట దేశాలలో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అందులో రీసెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈవెన్ కొన్నిసార్లు వెబ్సైట్ కూడా ఇక్కడే తయారై ఉంటుంది, వాళ్ళు కెనడాలో వెబ్సైట్ తయారు చేసామని చెప్పి ఫోన్లు చేయించి డబ్బులు తీసుకుంటారు. అలా ఈవెన్ యూఎస్ఏలో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్. చాలాసార్లు చాలామంది మనకు ఇక్కడి నుంచి లేబర్ ఏదైతే బయటికి వెళ్తారో వాళ్ళు అక్కడ కొంతమంది ఇంజురీ అవుతున్నారు, చనిపోతారు. మరి వాళ్లకు కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ కుటుంబాలకు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇమిగ్రేషన్ లా. ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ పెట్టుకోవాలంటే చాలామంది ఇక్కడ ఏంటంటే బయట దేశాలకు వెళ్ళాలనుకుంటారు,
కంపెనీస్ పెట్టుకొని వ్యాపారాలు చేయాలంటే ఇక్కడికి తెలియదు ఎవరికి. సో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇమిగ్రేషన్ లా. ఇలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జర్నలిస్టులే ఉన్నారు. మీ జర్నలిస్టులు కూడా నేను ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 months బ్యాక్ ఐ వీసా చేసి తీసుకెళ్ళాను. అంటే ఐ వీసా అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వీసా. ఇప్పుడు చాలామంది ప్రీస్టులు ఉంటారు, టెంపుల్లలో పనిచేస్తారు, చర్చిలలో పనిచేస్తారు, మౌల్వియాలు ఉంటారు. అంటే చాలా రిలీజియస్ వర్కర్స్ కూడా బయట దేశాలకు వెళ్ళొచ్చు. ఇది ఎంతమందికి తెలుసు తెలీదు. ఇదంతా ఇమిగ్రేషన్ లాలో ఉంది. అంటే ఇది పార్ట్ ఆఫ్ లా, ఇమిగ్రేషన్ లా. ఇలాంటివన్నీ మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ కూడా వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి డిసిషన్ ఇచ్చింది. అందుకని ఆ భాగంగా మేము లోకల్ బార్ అసోసియేషన్, మన బెజవాడ బార్ అసోసియేషన్ అఫిలియేషన్తో ఇక్కడ విజయవాడలోను విశాఖపట్నంలో అన్ని ఊర్లలో ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఆఫీసెస్ పెట్టాలనుకుంటున్నాం లోకల్ లాయర్స్తోని సంబంధించి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డొమెస్టిక్ లా ప్రాబ్లమ్స్, ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేసి తీసుకెళ్ళిపోతారు, అమ్మాయిల్ని ఇబ్బందులు పెడతారు. వాళ్ళకి అక్కడ యూ వీసాలు కూడా ఇప్పించాం చాలామంది అమ్మాయిలకి. అంటే అలాంటివి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డబ్బులు ఉన్నాయనుకోండి, బయట దేశాలకు వెళ్ళొచ్చు మీరు, అంటే గ్రీన్ కార్డు తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఒక్క అమెరికానే కాదు, ఇంగ్లాండే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఐరోపా దేశాలే కానీ. కరోనా తర్వాత ఇప్పుడు చాలామంది డాక్టర్సే కానీ, నర్సెసే కానీ, ఈవెన్ లాయర్సే కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియాలో లాయర్స్ లేరంట. దే వాంట్ లాయర్స్ టు మైగ్రేట్. ఎంతమంది లాయర్స్కి తెలిసింది? ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్కే బయటికి వెళ్ళొచ్చు, లాయర్స్ కాకుండా, డాక్టర్స్ కాకుండా ఓన్లీ అకౌంటెంట్స్ కావాలి మాల్టా అనే దేశంలో. ఎంతమందికి తెలుసు? ఇవన్నీ కూడా చాలామంది ఈ ట్రావెల్ ఏజెంట్స్లు, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు అవన్నీ ఫేక్ వెబ్సైట్లు పెట్టి, ఫేక్ ఫేస్బుక్లు పెట్టి, వాళ్ళు వాట్సాప్లలో పంపించి డబ్బులు తీసుకొని కుమ్మక్కు చేసి, అంటే లాట్ ఆఫ్ వీసా ఫ్రాడ్స్. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మన లాయర్లు ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే వాళ్ళు చేసేవాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే చాలాసార్లు కాంట్రాక్ట్స్ వస్తాయి బయట దేశాల నుంచి. ఆ కాంట్రాక్ట్ చూస్తే అన్నీ ఇంగ్లీష్ తప్పులు. వాళ్ళు ఏమనుకుంటారు పాపం అమాయకులు, అరే అక్కడి నుంచి వచ్చిందేమో అని అక్కడ వెబ్సైట్లో. మీరు ఒకవేళ లాయర్స్ చూపించారనుకోండి, ఆ కాంట్రాక్ట్ చూసి ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, అసలు ఇది పనికిరాని కాంట్రాక్టు, ఫేక్ కాంట్రాక్టు అని చెప్పగలుగుతారు. అంటే న్యాయ సలహాలు ఇవ్వగలుగుతారంటే చాలాసార్లు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మన లాయర్స్ దగ్గరికి వచ్చి ఒకవేళ చూయించుకోగలిగితే కొంత గొప్ప న్యాయం జరుగుద్ది మన వాళ్ళకి. అంటే మోసాలు తగ్గిపోతాయి. సో ఇవన్నీ చేయడానికి నేను అంటే మా కావేటి లా ఫర్మ్ నుంచి నేను చాలా కాలేజెస్ వెళ్ళి నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఈసారి ఫస్ట్ టైం లాయర్స్కి అడ్రస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ వైజాగ్ ఆల్సో. అండ్ తెలంగాణ జిల్లాల్లో కూడా చేయాలనుకుంటున్నాము. హైదరాబాద్లో వీ డూ లాట్ ఆఫ్ సెమినార్స్ ఫర్ లా కాలేజ్ స్టూడెంట్స్. అండ్ ఈరోజు కూడా చాలామంది లా స్టూడెంట్స్ వచ్చారు. అండ్ ప్రెస్ వాళ్ళకి తెలిపేది ఏంటంటే ఇదేదో పబ్లిసిటీ కోసం కాదండి. అంటే వై ఐఎమ్ డూయింగ్ దిస్ అంటే ప్రోబోనో బేసిస్. ఇదేదో నేను మార్కెటింగ్ చేసుకోవడానికి కాదు. ప్రోబోనో అంటే పబ్లిక్ గుడ్. అంటే ఫారిన్ లాయర్స్ మేము ఏం చేస్తామంటే ఒక 20-30% ఆఫ్ మా టైం జనాలకు ఇవ్వాలి. అంటే వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. అందుకే నేను అంత దూరం నుంచి వచ్చాను. నాతో పాటు ఈరోజు కొంతమంది లాయర్స్ వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అండ్ వీ హ్యావ్ లాయర్స్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ and we have journalists coming from Hyderabad, and we also have coming out with a magazine called న్యాయపత్రిక. అందులో కొన్ని ఆర్టికల్స్ రాసాం. అంటే మనం షెంగన్ వీసాకి ఎలా తీసుకోవాలి, అలా తీసుకుంటే ఎన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు, ఆఫ్రికాకి ఎలా వెళ్ళొచ్చు. చాలాసార్లు చాలా మోసాలు జరుగుతున్నాయి ఆఫ్రికాలో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ, ఇవన్నీ కూడా. సో ఇవన్నిటికీ కూడా మన లాయర్స్కి కొంత మనం ఎన్లైట్ చేయగలిగితే, అడ్వైజర్స్ తీసుకోగలిగి యూ కెన్, అంటే ఇట్స్ ఫర్ పబ్లిక్ గుడ్ అండి. సో ఈ కంటిన్యూ చేస్తాము. ఒక 1 hour 1.5 hour సెమినార్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా. ప్లీజ్ గెట్ దిస్ మెసేజ్ టు పబ్లిక్ సో దట్ చాలా మందికి బెటర్ అవుద్ది. ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా ఫర్ another 1 week. They can contact me. I'll be in Vijayawada for another couple of days. If anybody wants any advice, they can come and see me. And this is not part of advertising, but I want to do some seva for my people as a free legal advice. Thank you very much for the press center. Thank you very much. It's a great opportunity to have a good lecture from Kaveti. I take privilege to introduce Mr. Kaveti Srinivas Rao, who travelled across the global, and just now he spoke about his past experience and what purpose he came all the way from US to here, and to enrich the public, and more particularly the aspirants, those who wanted to go to globally and abroad. So we need a instructions, we need a clarification, we need a knowledge from him
So that is the reason why we requested him to give a lecture, and particularly this community of advocates community. So this is the only purpose. Once again, I would like to thank to my Kaveti Srinivas Rao on behalf of Bejwada Bar Association. Thank you.